అండి. మామిడికాయ పచ్చడి కలిపిన తర్వాత ఇగో వేడి వేడి అన్నం అయితే అందులో వేసి కలుపుతాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఇట్లా కలపటం. ఇప్పుడు ఉప్పు టేస్ట్ కూడా తెలిసిపోద్ది అన్నట్టు. మామిడికాయ పచ్చడిని ఎప్పుడైనా కూడా తాలింపు పెడితే కలర్ అనేది చేంజ్ అయ్యి మనం దాన్ని ఒక జాడీలో పెట్టుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం తీసుకొని అప్పటికప్పుడు తాలింపు పెట్టుకుంటే ఇప్పుడే పెట్టిన పచ్చడిలా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ రోజులు కూడా నిలుగుతుంది. మనం ముందే ఒకేసారి సంవత్సరానికి ఒకేసారి తాలింపు పెట్టినానుకో పచ్చడి చేంజ్ అయిపోతుంది, నల్ల కలర్ వస్తుంది అన్నట్టు, రెడ్ కలర్ అనేది పోయి. అందుకనే నేను ఎప్పుడైనా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం తీసి తాలింపు అయితే పెట్టుకుంటా. ఇట్లా ముద్దలు తినటం మీకు ఎంతమందికి ఇష్టం? నాకైతే ఫుల్ ఇష్టం ఇట్లా తినటం. కొద్దిగా తక్కువ అనిపిస్తుంది అంటే సరిపోతుంది, ఫ్రిడ్జ్లో పెట్టాం కదా. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మా మామిడికాయ పచ్చడి అయితే మేము ఇట్లయితే పెట్టినాం కరెక్ట్ కొలతలతోటి. మానేడు ముక్కలకి కేజీ డబ్బతోటి అరసోడు ఉప్పు అరసోడు కారం, అట్లా ఎన్ని మానేడు ముక్కలకి అన్ని అరసోడు ఉప్పు అరసోడు కారం వేసుకుంటే సరిపోద్ది. మేము ఆ రోజు కొంచెం ఉప్పు తక్కువ వేసినాం కాబట్టి ఈరోజు ఆ ఉప్పు ఇప్పుడు పట్టింది అన్నట్టు. అదే రోజు కరెక్ట్ పోతే అసలు ఇక మనం ఏం పోయిన అవసరం లేదు. ఆయిల్ అయితే కేజీ పోసినాం, అది కూడా కరెక్ట్ సరిపోయింది. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.